ఈ టాలీవుడ్ హీరోలు నెంబర్ 1 రేంజ్లో ఉన్న టైం ఎప్పుడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చూస్తే 1987 నుండి 1992 వరకు చిరంజీవి గారి కెరియర్లో పీక్ స్టేజ్ చిరుని నెంబర్ 1 చేసింది, మెగాస్టార్ని చేసింది ఈ పీరియడే. ఇక అక్కినేని నాగార్జున గారి గురించి చెప్పుకోవాలంటే 1992 నుంచి 1997 వరకు నాగార్జున గోల్డెన్ పీరియడ్. చిరంజీవికి పోటాపోటీగా నటించేవారు. అప్పట్లో ₹1 కోటి పారితోషికం చిరు తర్వాత నాగార్జున గారే తీసుకున్నారు. ఇక ఆ తర్వాత హీరో నందమూరి బాలకృష్ణ. ఇతనికి 1999 నుండి 2004 వరకు బాలయ్య కెరియర్ పీక్ పీరియడ్. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలతో మాసులో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అలాగే మరో హీరో వెంకటేష్ కెరియర్లో 1996 నుండి 2001 వరకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ప్రేమించుకుందాంరా, రాజా, కలిసి ఉందాంరా, నువ్వు నాకు నచ్చావు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ పీరియడ్లోనే వచ్చాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే 1998 నుండి 2001 వరకు పవన్కి స్కై లెవెల్ ఇమేజ్ ఉండేది. సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి ఇటువంటి సూపర్ హిట్స్తో యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఇక తర్వాత హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇతనికి 2011 నుంచి 2015 వరకు గోల్డెన్ పీరియడ్. మహేష్ బాబు పేరు చెబితే చాలు ఒక్క సినిమాకి 50 కోట్లు బిజినెస్ అయ్యేది, అంత క్రేజ్ ఉండేది. అలాగే జూనియర్ ఎన్టీఆర్కి పీక్ స్టేజ్ 2002 నుంచి 2004 వరకు. జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవితో పోటాపోటీగా నిలబడ్డారు. ఆది, సింహాద్రి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ ఉండేది.